తెలుగుదేశం పార్టీ మరో 40 ఏళ్లు యువరక్తాన్ని అందించే కీలక సంస్కరణలకు కడప మహానాడు వేదిక కానుందని టీడీపీ నేతలు తెలిపారు. సూపర్ 6 ఫార్ములాతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరహాగానే మహానాడు వేదికగా 6 సూత్రాలను ప్రతిపాదించనున్నట్లు వారు వెల్లడించారు. మహానాడు ప్రత్యేకతలపై మంత్రులు, నేతల స్పందన ఇప్పుడు చూద్దాం. అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే ఈ వేడుక ప్రారంభం కానుండడంతో నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కలిసి సర్వాంగ సుందరంగా కడపను అలాగే కడప నగరంతో పాటు ఈ మహానాడు వేదికను కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరి ఈ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఈసారి ఏం చాటనుంది ఏంటి అనే వివరాలు వెల్లడించేందుకు మనతో మంత్రులు అలాగే నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఫరూక్ గారు చెప్పండి, ఈసారి మహానాడులో రాయలసీమకు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రత్యేకంగా చాటాలనుకుంటున్నారు. అసలు ఏమేం చేసిందంటారు, ఎలా చాటబోతున్నారు? ముందుగా దాదాపుగా 42 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల నుంచి ఎన్ని మహానాడు జరిగాయో అన్ని మహానాడులో పాల్గొనే అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా అటు కీర్తి చేసిన అన్న ఎన్టీ రామారావు గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ ప్రాంతాన్ని గురించి కడప జిల్లా రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డు మధ్యలో ఉంది. చుట్టుపక్కలంతా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో పెట్టాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా అలంకరణ చేసి పెట్టారో. బ్రహ్మాండంగా ఈ మహానాడు చేయాలని చెప్పి కృతనిశ్చయం. రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎవరు చేయలేదు. దాని నిదర్శనం నేను. ఎందుకంటే నేను 42 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. అది తెలుగు గంగ కానివ్వండి, ఎస్ఆర్బీసీ కానివ్వండి, అదేవిధంగా మీకు అల్గనూరు కానివ్వండి, అదేవిధంగా నేను కర్నూలు జిల్లా ప్రాంతంలో మీకు మన ఇది హంద్రీనివ ప్రాజెక్టు కానివ్వండి, నిన్నగాక మొన్న వరదలు వచ్చారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెయ్యూరు ప్రాజెక్టులో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు వచ్చి చూసినాడా? కనీసం ప్రజలను పలకరించినాడా? ఆస్తులు కోల్పోయినారు, ఇళ్లు కోల్పోయినారు, పంటలు కోల్పోయినారు, సర్వనాశం అయిపోయినారు. జిల్లావాసిగా ఉండి ఒక కార్యక్రమం కూడా చేయలేకపోయినారు. అదేకాక మైనార్టీకి సంబంధించింది ఇందాక చెప్పారు. మైనార్టీకి సంబంధించిన దాంట్లో ఇక్కడ హజ్ హౌస్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువ మైనార్టీ ప్రాంతం ఉంది, ఇక్కడ సెంటర్లో ఉంది కాబట్టి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి హజ్కు పోయి రాత్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ హజ్ హౌస్ నిర్మాణం చేస్తే దాన్ని మేము దాదాపుగా 90% కంప్లీట్ చేస్తే 10% కూడా చేయలేదు ఇంతవరకు. ఇట్లా అలాగే నిలబడిపోయింది. దానికి 5 కోట్లు 10 కోట్లు ఇచ్చినా కంప్లీట్ అయ్యేది. దాన్ని కంప్లీట్ చేయలే. అసలు రోడ్డు విస్తరణ జరగలే, గుంతలు పూడ్చలే, ప్రజలను పట్టించుకోలే. ఎప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకు వచ్చినా, సొంత నియోజకవర్గానికి వచ్చినా పరదాలు కట్టుకొని ఆ షాపులు మూసేసి కర్ఫ్యూ వాతావరణం దిగే ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడే? రాయలసీమ ప్రాంతాన్ని ఏమీ చేయలేదు. కడప జిల్లా కాబట్టి చూడండి మీరు, ఆ ప్రాంతంలో బ్రహ్మసాగర్ సిద్ధవటం దగ్గరలోనే ఉంది. బ్రహ్మసాగర్ చూస్తే దానివల్ల దాదాపు 20 టీఎంసీలు నీళ్లు నిలబడ్డాయి. అదేవిధంగా చిత్రావతిలో 20 టీఎంసీలు నీళ్లు పెట్టాము. గండికోట దగ్గర చిత్రావతి చూడండి, ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది గండికోట ప్రాంతం. కాబట్టి అటువంటి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చేశారు. ఈరోజు నిమ్మల రామానాయుడు గారు పోవడం జరిగింది. నేను చూసా ఇవాళ ఉదయం టీవీలు, మీ టీవీ, ఈనాడు టీవీలు చూసా. పోయి చెయ్యూరు ప్రాజెక్టు ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందో అదంతా చూసి ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి దీని గురించి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని చెప్పి కడపవాసులు ఒక వరం ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి తెలుగుదేశం పార్టీ. 1 కాదు 2 కాదు, ఎన్నేం చెప్పమంటారు నన్ను. సార్ అలాగే గత మహానాడులతో పోలిస్తే ఈసారి మహానాడు పార్టీని మరో 40 ఏళ్లు ముందుకు నడిపించే దిశగా యువరక్తానికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఎలా చూస్తారు వీటిని సీనియర్గా? ఎందుకంటే ఇప్పుడు యువరక్తం కావాలా? ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వర్కర్ని, కార్మికులను, శ్రమజీవులను, కష్టజీవులను, కులాల వృత్తుల వారీగా అందరినీ పలకరించడం, వారిలో ఉండే ఆవేశం, వాళ్ళు ఉండే ఆక్రోశాన్ని గుర్తించినారు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ప్రజల్లో పోయి చర్చకుపోయి యువనాయకత్వం కావాలంటే వారు ఏ రకంగా అయితే యువకుడుగా దాదాపుగా 3500 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి ప్రజలను పలకరించి ప్రజాభివృద్ధి కార్యక్రమం పాల్గొని ప్రజలకి సూపర్ 6 కాకుండా ఇంకే అభివృద్ధి కావాలా, ప్రజలకు ఏ రకాలుగా అయితే మనం ఆదుకోగలుగుతామో, ఏ ప్రాజెక్టులు అయితే కావాలన్నా అసంపూర్తి నిలబడి దాన్ని కంప్లీట్ చేయాలంటే యువకులతో కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేపర్లు కూడా చూస్తున్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు యువకులు రావాలా, ముందుకు రావాలా. ఎన్టీ రామారావు గారు మేమంతా యువకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరికీ ప్రోత్సహించి ఈ రోజుకి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మన యువకులు రావాలని, రాజకీయంలో యువకులు నాయకత్వం కావాలేదే నేను కూడా కోరుకుంటా ఉన్నాను.
నెహ్రూ గారు మీరు చెప్పండి సార్, గతసారి మహానాడు మీ జిల్లా ఆతిథ్యం ఇచ్చింది, ఏదైతే రాజమండ్రి వేదికగానే గతసారి మహానాడు జరిగింది. ఆ తర్వాత మహానాడు నిర్వహించాలంటే ఎన్నికలు ఫలితాలు రాకపోవటం, విజయోత్సవ సభ కూడా కలిపి నిర్వహించాలన్న దాంతో అది మహానాడుని నిర్వహించలేపారు. మరి ఈసారి మహానాడు ఎలా చేయబోతున్నారు, ఏం చాటనున్నారు దీని ద్వారా? ఈసారి ఈ మహానాడుకి చాలా ప్రత్యేకత ఉంది. వెనకబడ్డటువంటి రాయలసీమ జిల్లాలో, అది ప్రధానంగా కడప జిల్లాలో ఈ మహానాడుని ఏర్పాటు చేయడానికి గల కారణం తెలుగుదేశం పార్టీ ప్రధానంగా వెనకబడ్డ ప్రాంతాలకు కట్టుబడి ఉంది అని ఒక భరోసా ఇవ్వడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది అన్నది నా భావన. రెండోది, ఏదైతే మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, 40 సంవత్సరాలు మరొక 40 సంవత్సరాలు ఈ పార్టీ పటిష్టంగా ఉండాలి అనుకుంటే యువరక్తాన్ని పార్టీలోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందరూ కోరుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టవంతంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా లోకేష్ బాబుని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చి యువతని అతనికి తోడుగా కలిపి పార్టీని ముందుకు నడిపిస్తే ఈ పార్టీ 40 సంవత్సరాలు మరొక 40 సంవత్సరాలు ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా చేయాలన్నది ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా నేను భావిస్తున్నాను. ఇక మూడోది, ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ అన్నదాన్ని నూతన ప్రాజెక్టులను ఒక పక్క మనం చేసుకుంటూ వెళ్తున్నాం. నూతన ప్రాజెక్టులతో పాటు పాత ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్వహణ చేసేటటువంటి బాధ్యతను కూడా ఇవాళ ఈ మహానాడు ద్వారా రేపు కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ప్రధానంగా ఎందుకంటే అది ఆయువు పట్టు, ఈ రాష్ట్రానికి వ్యవసాయం అన్నది ఆయువు పట్టు కాబట్టి ఖచ్చితంగా ఒక పక్క నూతన ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇస్తూనే రెండో పక్క పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్వహణ సమర్థవంతంగా చేసే విధంగా నిధులు కేటాయించుకుని ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. పార్థసారథి గారు మీరు చెప్పండి సార్, ఈసారి మహానాడులో ప్రత్యేకంగా ఒక 6 థీమ్లు అనేది ఎంచుకున్నారు. ఏదైతే మీరు ఎన్నికల ముందు సూపర్ 6 అనే ఒక హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు, అలాగే ఇప్పుడు మహానాడులో కూడా ఆ సూపర్ 6 తరగాలని 6 సూత్రాలు అనేది ప్రవేశపెడుతున్నారు. ఏంటి ఆ 6 సూత్రాల ప్రత్యేకత? ఆ 6 సూత్రాలు ఏంటి అనేది స్పష్టంగా మహానాడు కార్యక్రమంలో మా నాయకులు ప్రస్తావిస్తారు. దాని మీద చర్చ కూడా జరుగుతుంది. నాకు తెలిసి ఏంటంటే కార్యకర్త ముఖ్యం ఈ పార్టీకి అనే లక్ష్యంతో ఒక సూత్రం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ దేశంలో ఎవ్వరికీ లేనటువంటి కార్యకర్తల బలం ఈ పార్టీకి ఉంది. దాదాపు 1,04,00,000 సభ్యత్వాలు. మరి విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కొన్ని ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీలు కూడా ఈ దేశంలో ఎక్కడా లేవు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి మన క్లస్టరు, యూనిట్ ఇన్ఛార్జు, బూత్ ఇన్ఛార్జు, ఈ విధంగా ఒక దశల వారి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయటం ఒక సూత్రం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అది రేపు చర్చకు వస్తుంది. ఏదేమైనా సరే పార్టీ స్ట్రక్చర్లో కార్యకర్తే ముఖ్యుడు అనే విధంగా చేయబోతాను. అదేవిధంగా యువగలం కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పాపులర్ అయింది మనకు తెలిసిందే. మా ప్రీతమ్మ యువ నాయకుడు లోకేష్ గారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో ఒక మార్పు తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో అనేది వాస్తవం. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో యువత సంక్షేమమే ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళని చదివించడం, మనకి యువతే ఈ దేశానికి బలం అనేది ప్రపంచం వ్యాప్తంగా ఒప్పుకున్న విషయం. సో కాబట్టి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి మంచి దిశానిర్దేశం చేయడం కూడా ప్రభుత్వాల లక్ష్యం. దాంట్లో భాగంగానే వారిని ఉన్నత విద్యావంతులను చేయటమే కాకుండా వారికి ఏ విధంగా ఉపాధి అవకాశాలు లభించేటట్టు చేయాలనేది కూడా మరి పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటికే మనం చూసాం, లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్న విషయం కూడా మనకు తెలుసు. దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరి ముందుకెళ్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. వీరికి స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనేది.
స్కిల్ సర్వే చేసి ఎటువంటి స్కిల్స్ ఈ యువత భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేది సర్వే చేసి వారికి స్కిల్స్ని అందించడం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఏ సర్టిఫికేట్స్ కోసం కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకోకుండా వారి ఫోన్ యాప్ ద్వారా అఫీషియల్గా లీగల్గా డాక్యుమెంట్స్ పొందే కార్యక్రమం కూడా మనం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. నేను మరి అదేవిధంగా తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా మంచి ఖ్యాతిని తీసుకురావాలనేది కూడా ఒక సూత్రంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మనకు తెలిసిందే, ఒకప్పుడు తెలుగు వారంటే ఈ దేశంలోనే పూర్తిగా తెలియదు, ఆంధ్రప్రదేశ్ తప్పితే. ఢిల్లీకి కానీ యూపీకి కానీ వెళితే మనందరినీ కూడా మద్రాసి అని చెప్పేసి సంబోధించేవాళ్ళు, తెలుగువారనే తెలియదు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగువాడు ఏంటో, తెలుగువాడి సత్తా ఏమిటో ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఆయన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మరి పేదలకి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేశారు. ఆయన ముఖ్యంగా పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానివ్వండి, లేకపోతే పక్కా గృహాలు నిర్మించడం కానివ్వండి, ఆడవాళ్ళకి ఆస్తుల హక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగువాడి పరిపాలనా సత్తాన్ని కూడా ప్రజలకి తెలియజేసిందని చెప్పేసి మనం చేద్దాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకొక యాంగిల్లో తెలుగువారి ఖ్యాతి విశ్వమంతా కూడా వ్యాపింపజేశారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా మన వాళ్ళు, మన యువత లేని సాఫ్ట్వేర్ రంగం ఉండదనేది మనందరం కూడా చూసాం. మరి వారందరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం కోసం రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలి. ప్రతి దేశం కూడా మన తెలుగు యువత సాఫ్ట్వేర్ స్కిల్స్ మీద ఆధారపడి ఉండాలనే ఆలోచనతో మరి వారికి టెక్నాలజీని తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, ఇప్పుడు దాకా సాఫ్ట్వేరు అవన్నీ చూసాం, కొత్తగా క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచించడం కూడా చాలా గొప్ప అని చెప్పేసి, చాలా ఈ తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెప్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పేదల సేవలో ఒక మళ్ళీ రీఆర్గనైజేషన్, రీఇంజనీరింగ్, సామాజిక ఇప్పుడు దాకా ఉన్న విధానాలు కాకుండా కొత్త విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఈ పేదవాడు ఈ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొంతమంది పేదరికంలో గ్రామాల్లో అదే విధంగా ఉంటున్నారు. మనం చూస్తే ఈ మన ప్రభుత్వాలు చేసిన అనేక కార్యక్రమాల మూలంగా ప్రపంచ స్థాయిలో ధనికవంతులు అయ్యారు మన తెలుగువారు కూడా. చాలామంది బిలియనీర్స్, మిలియనీర్స్, ట్రిలియనీర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక కాల్ ఇచ్చి, మీరందరూ కూడా భగవంతుడి ఆశీస్సులతో, సమాజం ఆశీస్సులతో చాలా ఆర్థికంగా ఉన్నత స్థానాలకు వెళ్ళారు. మీ తోటివారు, మీతో పాటు జీవించిన వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. వారికి సహాయాన్ని అందించండి, వారిని సహాయం చేసి హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కాల్ ఇవ్వటం జరిగింది. మరి దాంట్లో భాగంగానే P4లో భాగంగా మరి రాష్ట్రంలో నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళందరినీ పిలిచి మరి కొన్ని కుటుంబాలను వారికి అప్పచెప్పి ఆ కుటుంబాల సంక్షేమ బాధ్యత, అభివృద్ధి బాధ్యత, వారికి తగు సూచనలు, వారి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, విద్యాపరంగా వైద్యపరంగా సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ గృహ నిర్మాణం ప్రతి వారికి కూడా, ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం ఇవ్వాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అంతేకాకుండా వారికి రూరల్లో ఏ విధమైన సాంకేతికని అడాప్ట్ చేసుకుని వారి జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురావాలి, వ్యవసాయ పరంగా కానివ్వండి, క్యాటిల్ పరంగా కానివ్వండి, ఏ విధంగా చేయాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అన్నదాతకి, ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అన్నాం, మరి సమాజానికి రైతే రాజు. ఈ రైతు సంక్షేమం ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. మరి ప్రపంచంలో వస్తున్న సాంకేతికపరమైన అభివృద్ధిని మన రైతుల ముంగిటి కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డ్రోన్స్ ద్వారా అనేక వ్యవసాయపరమైన కార్యక్రమాలు చేయడానికి మరి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మండలానికి ఒక 2-3 డ్రోన్లు ఇచ్చి మరి వాటికి కావాల్సిన పైలట్స్ని ఇచ్చి డ్రోన్స్ ద్వారా వ్యవసాయం చేయడానికి విత్తనాలు కానివ్వండి, మరి ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, చల్లటి, ఇవన్నీ కూడా డ్రోన్స్తో చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎక్విప్మెంట్స్ కూడా వారికి ఇచ్చి కొత్త రకమైన ఎక్విప్మెంట్స్
అంటే మెరుగైన ఈల్డింగ్ సాధించడం కోసం సాంకేతికతని ఏ విధంగా రైతుకి అందించాలనే లక్ష్యం కూడా ఆలోచన చేస్తున్నాం. మరి వారికి రైతు భవిష్యత్తు కావాల్సిన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ముఖ్యంగా పోలవరం, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని చాలా నాశనం చేసేసిన దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఒక అవగాహన లేకోకుండా దాన్ని చేయటం మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాటన్నిటిని అధిగమించి 2027 కల్లా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను. అంతేకాకుండా కొత్త ఆలోచన, మరి వ్యవసాయపరంగా వెనకబడ్డ రాయలసీమకి ఏదో ఒకటి చేయాలి, రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో పోలవరం బనకచెర్ల ఏదైతే ఒక గొప్ప ప్రాజెక్టు, మెగా ప్రాజెక్ట్, మెగా కాదు, మెగా కంటే కూడా పెద్ద ప్రాజెక్టు, 80,000 కోట్లతో ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనం చేస్తాం కేంద్ర సహకారంతో. మరి ఏదైతే నీరు గోదావరి నదిలో వృధాగా సముద్రంలోకి పోతుందో ఆ వృధా నీటిని వినియోగించుకొని బనకచెర్ల వరకు కూడా ఆ నీటిని తీసుకొచ్చి రాయలసీమకి అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నారు. మరి భగవంతుడు అన్ని సహకరిస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మరి ఈ టైంలోనే ప్రారంభమయ్యి ఆ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే మిగిలిపోయిన ప్రాజెక్టులు గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఒకటే ఆలోచించింది, కానీ ఆ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు జరిగిద్ది, తద్వారా రాష్ట్రానికి మేలు జరిగిద్దని ఆలోచన లేకోకుండా ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా బూజుపట్టేట్ చేశారు. ఉదాహరణకి చింతలపూడి కానివ్వండి, ఇవన్నీ కూడా. సో మిగిలిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తాం, అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయాలన్నింటి మీద కూడా మహానాడులో పెద్ద చర్చ జరగబోతా ఉంది. ఈ మహానాడు చాలా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి గొప్ప మార్పులు తీసుకొచ్చే మహానాడు కాబోతుందని చెప్పేసి నేను భావిస్తాను. మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే ఆయన పరిపాలన దక్షత ఏమిటో, ఈ రాష్ట్రం కోసం ఆయన మార్క్ విధానాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మేమందరం చూసాం. భవిష్యత్తులో ఆయన మాకు ఆశా జ్యోతి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇది మహానాడుకు సంబంధించి నేతల స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో.